హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో మొహరం స్పెషల్ అథెంటిక్ ట్రెడిషనల్ చోంగే స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మొహరం స్పెషల్స్గా చాలా రకాల ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి చోంగే స్వీట్. వెరీ హెల్దీ స్వీట్ రెసిపీ అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అథెంటిక్ ట్రెడిషనల్ చోంగే స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా ఒక బౌల్లో డస్ట్ చేసుకున్న గోధుమ పిండి ఒక పెద్ద సైజ్ బౌల్ తీసేసుకున్నానండి. దానికి తగినంత ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత హోమ్మేడ్ ఘీ 1 టీ స్పూన్ యాడ్ చేయండి. ఇందులో ఆయిల్ యూజ్ చేయొద్దు. ఘీ అవైలబుల్గా లేనప్పుడు బటర్ యూజ్ చేయండి. ఇలా ఘీ యాడ్ చేసుకొని ప్రాపర్గా ఆ ఆటాలో మిక్స్ అయ్యే విధంగా కలిపి తగినంత నీళ్లు పోసి రెగ్యులర్గా చపాతీ పిండి చేసేస్తాం కదా, సో అలా ప్రిపేర్ చేయండి. సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మినిమం 10 మినిట్స్ వరకు ఈ డోని రెస్ట్ ఇచ్చుకోవాలి, క్లోజ్ చేసేసుకొని. ఈ 10 మినిట్స్లో మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయి పెట్టి తగినన్ని బాదం పప్పు, తగినన్ని జీడిపప్పు వేసేసుకోండి. క్వాంటిటీ ఏం లేదు, మీకు ఎంత ఇష్టమో అంత వేయండి. డ్రై రోస్ట్ చేయండి. ఎటువంటి ఆయిల్ కానీ ఘీ కానీ యూజ్ చేయొద్దు. కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసి నువ్వులు కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేయండి. అందులో ఉన్న పచ్చి వాసన పోయి కమ్మనైన వాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక బౌల్లో తీసేసుకొని చల్లారిన తర్వాత నువ్వులు సైడ్కి పెట్టి బాదం పప్పు, జీడిపప్పుని రఫ్లీ చాప్ చేసేసుకోండి. సో ఇలాగా చల్లారిన తర్వాత చేసుకోండి. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చినవి ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కడాయిలో 250 గ్రామ్స్ బెల్లం యాడ్ చేయండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని నెక్స్ట్ యాలుకాయలు, 2 యాలుకాయల్ని దంచి ఇందులో యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర యాలుకాయల పౌడర్ ఉంటే 1 టీ స్పూన్ యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు మాత్రమే బాయిల్ చేయండి. దీనికి పాకం అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పాకం అనేది కాలిపోవడం జరుగుతుంది. సో ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న డో తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉండాలి డో అనేది. ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఒక చపాతీ పీట మీద ఘీ అప్లై చేసి మనం చేసుకున్న ఉండల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేయండి. ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఘీ అప్లై చేసి నార్మల్గా పరోటా అనేది ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టైప్లో వీటిని ప్రిపేర్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి లేయర్స్ వైజ్ కావడానికి ప్లస్ లుక్ అనేది చాలా బాగుండడానికి ఇలా 2 టైప్స్గా మనం రోటీని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అన్ని రోటీస్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసి చిన్ని రోటీస్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో వచ్చేసి ఓన్లీ ఘీ లేదా బటర్ యూజ్ చేయండి. ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. ఆ స్వీట్ రెసిపీకి ఉన్న టేస్ట్ అనేది పోయిద్ది ఆయిల్ యూజ్ చేసినట్లయితే. అండ్ చాలా కొద్దిపాటిలో మాత్రమే ఘీ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న మొత్తం కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో చపాతీ పెనం పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చిన్ని రోటీస్ అనేవి వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్లో చపాతీ కాలేంత వరకు మీడియం సైజులో కుక్ చేసుకోండి. ఘీ యాడ్ చేసుకొని. ఘీ ఫ్లేవర్ అనేది తప్పకుండా రావాలండి. ఆ ఫ్లేవర్ రావాలి అంటే హోమ్మేడ్ ఘీ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో హోమ్మేడ్ ఘీ యూజ్ చేయండి. ఇలా ఘీ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకున్న అన్ని రోటీస్ని ఈ ప్రాసెస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చేసుకోండి. చపాతీ అనేది పూర్తిగా కుక్ అవ్వాలి, కచ్చాపచ్చగా ఉండకూడదు. చూసారా, ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. కలర్ వైజ్ ఇలా ఉండాలండి, పూర్తిగా కాలకూడదు, గోల్డెన్ కలర్ మాత్రమే రావాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ బెల్లం పాకం కూడా చల్లారిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న రోటీస్ అన్నిటి కూడా ఈ బెల్లం కరిగించుకున్న పాకం ఉంది కదా, సో పాకం అంటే పాకం పట్టలేదండి, జస్ట్ బెల్లం కరిగించుకోవడం జరిగింది. వీటి మొత్తంలో మనం ప్రిపేర్ చేసుకున్న రోటీస్ అన్నిటినీ కూడా వేయండి. మినిమం 10 మినిట్స్ వరకు ఇందులో సోక్ చేయండి. కింద పైన చేయండి ఆఫ్టర్ 10 మినిట్స్. సో మనకి పర్ఫెక్ట్గా పాకంలో
ఇవి రెడీ అయిపోయాయి. దీన్ని ఇంకా మనం ప్రెజెంటేషన్ చేసేసుకుందాము. సో, ఒక ప్లేట్ తీసేసుకొని మనం ఈ బెల్లం పాకంలో వేసేసుకున్న రోటీస్ మొత్తాన్ని కూడా ప్లేట్‌లో వేసేసుకుందాము. అండ్ చాలా హెల్తీ రెసిపీ. ఇందులో మనం బెల్లం యూజ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా ట్రెడిషనల్ రెసిపీ. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో దొరికే అన్ని ఇంగ్రీడియెంట్స్‌తోనేనండి. దీన్ని మనం స్టోర్ గూడా చేయొచ్చు. ఇలా మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం గదా! నువ్వులు, అదేవిధంగా బాదం పప్పు, జీడిపప్పు వీటన్నిటిని గూడా పైనుంచి వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మనకి మినిమమ్ 1 వీక్ వరకు లేదా 1 మంత్ వరకు గూడా 1 మంత్ వరకైతే మనము రెసిపీని ఉంచాం గదా! సో, 1 వీక్ వరకు కూడా ఈ టేస్టీ స్వీట్ రెసిపీని మనం ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి బెల్లం పాకం కొంచెం వేసేయండి. సో, పర్ఫెక్ట్‌గా మనకి ట్రెడిషనల్ చోంగే రెసిపీ రెడీ అయిపోయింది. సో, చాలా టేస్టీ స్వీట్ రెసిపీ మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు ఇట్టే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సరేనా? సో, మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి మొహరం స్పెషల్ అథెంటిక్ రెసిపీ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.